శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేనైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానా అనేటువంటి వీడియో మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఈ వారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదండి. నాకు ఆటంకం వచ్చింది. సో నేను నెక్స్ట్ వీక్, చాలామందికి ఇక్కడ ఒక సందేహం ఉంటుంది. సో ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూనే రేపు రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ఆగస్టు 19వ తారీఖున సోమవారంతో కూడుకున్నటువంటి విశేష పర్వదినం. ప్రధానంగా అయితే రాఖీ పౌర్ణమిగా మాత్రమే మనం జరుపుకుంటూ ఉంటాము. కానీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్లకు, ఆధ్యాత్మికంగా గడిపే వాళ్లకు ద్వాదశ పౌర్ణమి వ్రతంగా, హయగ్రీవ జయంతిగా, సోమవారం వచ్చింది కాబట్టి షోడశ వ్రతంగా, జంధ్యాల పౌర్ణమిగా, ఇలా చాలా పర్వదినాలతో కలిసి వచ్చినటువంటి సోమవారం అన్నమాట. కాబట్టి ఈ విశేషమైనటువంటి రోజున ఎవరైతే అమ్మవారి ద్వాదశ పౌర్ణమి వ్రతంలో ఉన్నారో వాళ్ళకైతే ఈ మాసం చేసుకోవాల్సినటువంటి నైవేద్యం తిలాన్నం, అంటే నల్ల నువ్వులతో చేసేటువంటి అన్నం అనమాట. ఇది చాలామందికి తెలియదు కాబట్టి ఎక్కువగా టెంపుల్స్లో లేకపోతే విశేషమైనటువంటి ఆరాధనల్లో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారండి. సో నా వరకు కొంచెం హోమాలు అలాంటివి మేము చేసుకుంటూ ఉంటాం కాబట్టి, మాకు హోమాది క్రతువుల్లో చెప్తూ ఉంటారు కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసేదంతా ఏంటంటే, మనం లాస్ట్ వీడియో అయితే డివోషనల్గా తీసుకుంటే వరలక్ష్మి వ్రతం లాస్ట్తో ఆపేశాను నేను. వెంటనే ఇంకో వీడియో పెట్టాలి అని అనుకున్నాను. అప్పటికే బాగా అలసట వల్ల, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోజుకు ఒక 2 వ్రతాలు అవుతున్నాయి. పైగా మళ్ళీ మీకు షూట్ చేయాలంటే నేను ఆఫీస్కి వెళ్ళొచ్చి ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి ఇంకా ఉండే ఆ కాస్త టైం తగ్గించుకొని మీకు షూట్స్ అనేవి చూపించాల్సి ఉంటుందన్నమాట. షూట్ తర్వాత ఎగ్జాక్ట్గా ఇల్లు అనేది ఎలా ఉంటుంది, దాన్ని మళ్ళీ నేను ఒక రూప్కి తీసుకురావాలి, మళ్ళీ నేను వ్రతానికి సిద్ధం అవ్వాలంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది మీకు ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నాను అనమాట. సో ఇది సిచ్యువేషన్. వీటన్నిటిని తీసుకొని మళ్ళీ వీటన్నిటిని క్లీన్ చేసుకొని, ఇప్పుడంటే ఆటంకం వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మళ్ళీ శుక్రవారం మీ అందరితో పాటు నేను కూడా పూజ చేసుకొని ఉండేదాన్ని. చాలామందికి ఇక్కడ 3వ శుక్రవారం చేసుకోవచ్చేమో వరలక్ష్మి వ్రతం అనుకుంటారు. దాదాపు శాస్త్ర ప్రకారం చూస్తేనండి 3 అనేటువంటి సంఖ్య మనకి పూజలకి వరలక్ష్మి వ్రతం వరకు అయితే పనికిరాదండి. పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట ఇది. కావాలంటే మీరు ఎవరినైనా అడగచ్చు. కాకపోతే ఇప్పుడు మన జీవన శైలి వల్ల కావచ్చు, ఆఫీస్లో ఉండేటువంటి మీటింగ్స్ అని, లేకపోతే పిల్లలకు రిలేటెడ్గా, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు రిలేటెడ్గా, శుభకార్యాలకు రిలేటెడ్గా ఉన్న ఈ కొద్ది సమయంలోనే ప్రతిదీ కూడా ఎప్పుడో 15 రోజుల తర్వాత ఒకటి వస్తోంది అంటే నెల రోజుల ముందు నుంచే ప్లానింగ్ చేసుకునేటువంటి జీవన శైలి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 3వ వారం కూడా పూజ చేసుకుంటున్నారు. యాక్చువల్గా అయితే మనకి 2వ వారం తప్పితే 4వ వారమే మళ్ళీ పూజ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను చేసుకునేటువంటి పూజ కూడా 4వ వారమే ఉంటుందండి. 3వ వారం వైభవలక్ష్మి పూజ మొదలు పెట్టబోతున్నాను. ఎలాగో 3 వారాలు ఆటంకం లేకుండా నిరాటంకంగా సాగుతుంది నా పూజ కూడా. అందుకే అమ్మవారు ఫస్ట్ వారం చేసుకోవాలి అని అనుకుంటే ఆపారేమో అని అనిపించింది. సో కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, అసలు కుదరదు, 4వ వారం కూడా అవ్వదు, మాకు కొన్ని ప్లాన్స్ అనుకున్నాము అని అనుకునే వాళ్ళు 3వ వారం, 2వ వారం ఎవరైతే చేసుకోలేకపోయారో వాళ్ళు చేసుకోవచ్చండి. అన్ని విధాలా కుదురుతుంది, ఇంట్లోనే ఉంటాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా 4వ వారమే మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఇదనమాట చెప్పాల్సినటువంటి విషయం. ఇక ద్వాదశ పౌర్ణమి వ్రతం, 12 పౌర్ణమిల పాటు అమ్మవారి వ్రతాన్ని మన ఛానల్ తరపున మనం మాఘమాసానికి ముందు నుంచే, చైత్రం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం శ్రావణ పౌర్ణమి వ్రతంలోకి వచ్చాము. ఈ మాసంలో అమ్మవారికి లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేస్తూ చేయాల్సినటువంటి పుష్పార్చన అయితే తామర పువ్వులు అనమాట. అదేవిధంగా అమ్మవారికి చేయాల్సినటువంటి నైవేద్యం తిల అన్నం. తిల అంటే నల్ల నువ్వులతో చేసేటువంటిది. తెల్ల నువ్వులు వాడరండి, నల్ల నువ్వులు తెచ్చిపెట్టుకోండి. కొన్ని తెచ్చుకోవచ్చు, చక్కగా కొన్ని తెచ్చిపెట్టుకొని నల్ల నువ్వులతో అన్నాన్ని తయారు చేసి అమ్మకు నైవేద్యం పెట్టాలి. అలాగే నేరేడు పండు నైవేద్యంగా పెట్టాలి. నేరేడు పండు ఎక్కడైనా దొరకకపోతే గనక పూర్ణ ఫలం అంటారండి, కొబ్బరికాయని చక్కగా అమ్మవారికి సమర్పించండి. ఎప్పుడు ఏ ఫలం దొరకకపోయినా, పుష్పం దొరకకపోయినా కూడా నేను ఒక రీల్ పెట్టాను, అది చూడండి. ఇక్కడ మనం తిలన్నం తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే అన్నాన్ని సపరేట్గా వండి కొంచెం మీరు ఎంత చేయాలనుకుంటున్నారో క్వాంటిటీ అనేది పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లోని కొంచెం నల్ల నువ్వులు, నేను ఇక్కడ ఏంటంటే 3 మనుషులకి అంటే కాస్త కొంచెం క్వాంటిటీ ప్రసాదం లాగా మీకు నేను చూపిస్తున్నాను. మీరు ఎంత తినాలనుకుంటే దాన్ని బట్టి మీకు ఒక అంచనా అనేది తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి వస్తువుని తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2 స్పూన్స్ నల్ల నువ్వులు తీసుకున్నాను. ఫస్ట్ కరివేపాకు ఈ 2 వేయించుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ నల్ల నువ్వులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, ధనియాలు, ఉప్పు
వీటన్నిటిని కొంచెం కొంచెం వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది ఒక పొడిగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అన్నాన్ని సపరేట్గా ఉడికించుకుంటాం కదా, లేదంటే మనం అన్నం వండుకుంటాం కదా, అందులోంచే ప్రసాదానికి కావాల్సినటువంటి అన్నాన్ని కూడా వచ్చేలాగా చూసుకొని క్వాంటిటీ అనేది పక్కన పెట్టేసుకొని ఈ మిక్సీ పట్టినటువంటి పొడి ఏదైతే ఉందో దానికి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక పులిహోరకి లేకపోతే చిత్రాన్నం పులిహోర అంటారు కదండి, దానికి పోపు ఎలా పెట్టుకుంటాము, కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కావాలంటే పల్లీలు యాడ్ చేసుకొని ఇంగు వేసుకొని, జీలకర్ర వేసుకొని, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు ఎలా పెట్టుకుంటాము అలా పోపు పెట్టేస్తే ఇదే తిలన్నం అంటారనమాట. మామూలుగా అయితే తిలన్నం అనేది పితృకార్యాల్లో కూడా వాడతారు. ఇది ఎక్కడంటే మీరు కాశీ, గయా అలాంటి చోట వెళ్ళారు అంటే గనక ఒట్టి అన్నాన్ని ముద్దగా ఉడికించి దాని లోపలే ఈ నల్ల నువ్వుల్ని నానబెట్టి వేసేసి అదొక అన్నం తయారు చేస్తారు. కానీ మనం ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా తయారు చేస్తున్నాం కదండి, వాటికి సంబంధం లేనటువంటి ఇది షడ్రసోపేతమైనటువంటి ఒక రుచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి అన్నం అన్నమాట. ఇది అమ్మవారికి తిల అన్నం అని చెప్పి పిలుస్తారు. అలాగే ఈ పొడిని ఎక్కువ మొత్తంలో చేసుకున్నాము అని అనుకుంటే గనక వేడివేడి అన్నంలో ఒక మొదటి ముద్దగా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకలకు పుష్టండి, నల్ల నువ్వులతో చేస్తాం కాబట్టి. ఇక ఒకే రోజున రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, షోడశ వ్రతం చేసేవాళ్ళు ఉంటారు. ఇన్నిటిని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి సో రాఖీ పౌర్ణమి వరకు తీసుకుంటే ఇప్పుడు ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతోంది, భద్ర సమయంలో మాత్రం కట్టకూడదు, మధ్యాహ్నం 1:30 లోపలైతే రాఖీ కట్టకూడదు, ఆ తర్వాతే కట్టుకోవాలి అని చెప్పి. అలాంటివి ఏమి ఉండవండి. రాఖీ పౌర్ణమి మొత్తం కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినమే. ఇదే రోజున సంతోషి మాత వారి పుట్టినరోజు ఉంటుంది, సంతోషి అమ్మవారిది. ఇదే రోజున హయగ్రీవుల వారి జయంతి ఉంటుంది. ఇదే రోజున మనం ఇప్పుడు 16 సోమవారం 16 సోమవారాల వ్రతం చేసుకుంటున్నాం, ద్వాదశ పౌర్ణమి వ్రతంలో ఉన్నాము. రాఖీ పౌర్ణమి జంధ్యం మార్చుకునే వాళ్ళు ఉంటారు. చక్కగా జంధ్యం మార్చుకునే వాళ్ళైతే మార్నింగ్ 6 o'clock లోపల మార్చేసుకుంటే మంచిదండి. ఇక రాఖీ కట్టేవాళ్ళు ఎవరైనా మీకు మరీ అంత సెంటిమెంట్ ఉంది, అందరూ చెప్పారు, అది ఫాలో అయిపోతే బాగుంటుంది అని అనుకుంటే మధ్యాహ్నం 1:30 తర్వాత కట్టుకోండి. లేదు అంటే గనక అలాంటివి ఏమి ఉండవండి, చక్కగా ఏ సమయంలో అయినా రాఖీ అయితే కట్టుకోవచ్చు. ఇక్కడ మరో సందేహం కూడా ఉంటుంది, సోమవారం పడింది, ఆ రోజున ఉప్పు కారం కూడా తినకూడదు కదా, మరి తిల్లన్నం చేసినప్పుడు నైవేద్యం ఎలా అని చెప్పి. ఇది పౌర్ణమి వ్రతం సాయంత్రమే చేసుకుంటాము. 16 సోమవారాలు ఎవరైనా పొద్దున్న చేసుకుంటూ ఉంటే గనక చక్కగా సాయంత్రం చేసుకోండి. రేపు ప్రదోష సమయంలో 2 వ్రతాలు ఒకేసారి, ఎందుకంటే స్వామివారి పార్థివలింగం చేసేటప్పుడే గౌరీమాతగా అమ్మను కూడా చేస్తాం కదా, అదే అమ్మవారి స్వరూపానికి పార్వతీ పరమేశ్వరులుగా మనం ఎదురుగా పెట్టుకుంటాం కదా పటం గాని పూజా మందిరంలో గాని. సో వారి ఎదురుగానే లలితా సహస్రనామం చదువుకొని ద్వాదశ పౌర్ణమి వ్రతం, 16 సోమవారాల వ్రతం 2 కలిపి చేస్తున్నట్టుగానే భావన చేసుకోండి. చక్కగా స్వామికి గోధుమ రవ్వ ప్రసాదం పెట్టి అమ్మకు తిలన్నం నైవేద్యంగా పెట్టి రాత్రి లలితా సహస్ర పారాయణ చేస్తూ ఈ శ్రావణ మాసం వరకు నేరేడు పండు చెప్పారు, పుష్పం అయితే తామర పువ్వు పెట్టారు కాబట్టి అవి 2 కూడా అష్టోత్తర శతనామాలతో ఫస్ట్ పూజ చేసేసుకొని ఆ తర్వాత లలితా సహస్ర పారాయణం చదివేసుకొని కుంకుమార్చనతో పూజ చేసేసుకొని అమ్మకు పెట్టినటువంటి ఈ తిలన్నాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. ఒకవేళ మనం సోదరి మణుల ఇంటికి వెళతాము, అక్కడ భోజనం అది తినలేదు, నాన్ వెజ్ లాంటివి పెట్టుకోకండి. విశేషమైనటువంటి పర్వదినము, ఈ ఒక్కరోజు తిన్ననంత మాత్రాన్ని వచ్చేటువంటి నష్టం అయితే లేదు. వ్రతాల్లో ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా నియమాలైతే తప్పకుండా పాటించండి. ఇలా చక్కగా ఒకే రోజున వచ్చినటువంటి ఈ విశేష పర్వదినాన్ని అయితే మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. సోదరి మణుల బంధం అలాగే నిలిచి తరువాత జనరేషన్స్కి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ మన ఛానల్ తరపున కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఏంటి ద్వాదశ పౌర్ణమి అంటున్నారు అని చెప్పి అర్థం కాకపోవచ్చు, కింద లింక్ ఇస్తున్నాను చూడండి, ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా ఇప్పుడు మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ మాసం నుంచి మొదలు పెట్టచ్చు. ముందు మాసాలు ఎవరైతే చేయలేకపోయారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో చక్కగా ఈ శ్రావణ పౌర్ణమి నుంచి కూడా వ్రతాన్ని ప్రారంభించవచ్చు. మరొక చక్కనైనటువంటి వీడియోతో కలుస్తానండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. నా శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి నాడు నేను చేసుకున్నటువంటి వ్రతాలు, పూజలు అనేవి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో పాటు తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో తప్పకుండా షేర్ చేస్తారు అని కోరుకుంటూ నమస్తే.